హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సజక్ తెలుగు. ఫ్రెండ్స్, నేను మీ ముందు తీసుకొచ్చాను గోబోట్ నుండి టెనెట్ టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్. గోబోట్ వాళ్ళు రీసెంట్గానే దీనైతే లాంచ్ చేయడం జరిగిందన్నమాట. ఈ బడ్స్ నేను అప్రాక్సిమేట్లీ 2 వీక్స్ నుండి అయితే కంప్లీట్గా ప్రతి డిపార్ట్మెంట్లోని కూడా చెక్ చేసుకుంటూ వచ్చాను. మీరు ఫోకస్ చేసింది ఏంటంటే దీని యొక్క డిజైన్ మీద మాట. చాలా మంచి యూనిక్ డిజైన్తో వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది వన్ ఆఫ్ ద మేకప్ కిట్ అని చెప్పుకోవచ్చు. లోపల మనకు వీళ్ళు మిర్రర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అయితే వీళ్ళు ఓన్లీ డిజైన్ మీద మాత్రమే ఫోకస్ చేస్తారా, లేకపోతే ఆడియో క్వాలిటీ ఏ విధంగా ఉంటుంది, కాలింగ్ ఏ విధంగా ఉంటుంది, అలాగే గేమింగ్లో పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, అలాగే బ్యాటరీ బ్యాకప్ ఏ విధంగా ఇస్తుంది అన్న ప్రతి డిపార్ట్మెంట్ కూడా చాలా క్షుణ్ణంగా చెక్ చేసుకుంటూ వచ్చనమాట. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూడడం వల్ల బడ్జెట్లో మీరు ఇది పర్చేజ్ చేసుకోవచ్చా, లేకపోతే ఈ బడ్జెట్లోనే మనకి OnePlus Nord 3R అయితే ఉంది, అలాగే రియల్మీ బడ్స్ 310 అయితే ఉంది అనమాట. వాటిని పర్చేజ్ చేసుకోవాలా అన్న క్లారిటీ కూడా మీకు అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుందన్నమాట. అలాగే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కూడా మీరు నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు వెంటనే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను మీ ముందుకి స్మార్ట్ టీవీస్, సౌండ్ బార్స్, మొబైల్ ఫోన్స్, అలాగే ఎలక్ట్రానిక్స్ యొక్క జెన్యూన్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూస్ని తీసుకొస్తూ ఉంటాను అనమాట. మన ఛానల్ అంతా కూడా జెన్యూనిటీ మాత్రమే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి ప్రమోషన్స్ కానీ ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు అయితే ప్రొవైడ్ చేయనమాట. సో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేయండి. ఫ్రెండ్స్, బాక్స్ చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. వీళ్ళు ఇక్కడ టెనెంట్ వైర్లెస్ ఇయర్ బడ్స్ అని చెప్పి బాగా హైలైట్ చేస్తున్నారు. అలాగే బూమెక్స్ టెక్నాలజీతో బేస్ డ్రైవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామని చెప్తున్నారు అనమాట. అలాగే మనకి బడ్స్ ఏ విధంగా ఉంటే ఏంటి అనేటువంటిది ఇక్కడైతే బాగా హైలైట్ చేస్తున్నారు. అలాగే మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే కొన్ని ఫీచర్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అదే మన బాక్స్ లోపల చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకి కొంత పేపర్ డాక్యుమెంట్ అయితే ఉంటుంది. దీంట్లో వారంటీ కార్డు ఉంటుంది. అలాగే మనకి యాప్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంతే తప్ప మనకి యూజర్ మాన్యువల్ అయితే రావట్లేదు. ఒకవేళ మీకు యూజర్ మాన్యువల్ కావాలనుకుంటే క్యూఆర్ కోడ్ అయితే ఉంది, దాన్ని స్కాన్ చేసుకుంటే మన పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది అనమాట. సో ఇంకా మనం లోపల చూసుకున్నట్టయితే టైప్ ఏ టు టైప్ సి ఇచ్చిన వైర్ మొక్క అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దీన్ని మనం అసలు యూజ్ చేయమాట. సో నెక్స్ట్ వచ్చినప్పటికి సిలికాన్ క్యాప్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా మనం లోపల చూసుకున్నట్టయితే మనకి మెయిన్ కింగ్ ఆఫ్ ద షో టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకేమీ కూడా మనకు బాక్స్లో అయితే రావు అన్నమాట. సో మనకి టోటల్గా 4 కలర్ వేరియేషన్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఫస్ట్ వచ్చినప్పటికి సోలార్ ఎల్లో, సెకండ్ వచ్చినప్పుడు మనకి నియోన్ గ్రీన్ అయితే ఉంటుంది, దాని తర్వాత మిడ్ నైట్ బ్లూ ఉంటుంది, అలాగే టర్బో ఆరెంజ్ అని చెప్పేసి 4 కలర్స్లో అయితే వీళ్ళు సేల్ చేస్తున్నారు అనమాట. ఈ బడ్స్ మనకి బ్లూటూత్ వర్షన్ 5.4తో వస్తుంది. అలాగే IPX5 వాటర్ అలాగే డస్ట్ ప్రూఫ్తో రావడం జరుగుతుంది అనమాట. కంప్లీట్గా మన వాటర్లో తీసుకెళ్ళి డ్యామేజ్ అవుతుంది. ఓన్లీ స్వెట్ కానీ లేదా చిన్న చిన్న వాటర్ డ్రాప్స్లో అయితే సర్వే అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనం దీని యొక్క ఓవర్వ్యూ చూసుకుందాం. సో మనకి టోటల్గా డ్యూయల్ టోన్ కలర్స్ అయితే వస్తుంది అనమాట. మన చేతిలో ఉన్నది సోలార్ ఎల్లో కదా, ఎల్లో అలాగే బ్లాక్ కాంబినేషన్లో అయితే ఇది రావడం జరుగుతుంది. చేతిలో పట్టుకోగానే మనకి రబ్బర్ ఫినిషింగ్ ఉన్నటువంటి బడ్స్ పట్టుకుని ఫీల్ అయితే వస్తుంది. కాకపోతే హార్డ్ క్వాలిటీ ప్లాస్టిక్ మెటీరియల్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారు. దీని యొక్క ప్లాస్టిక్ క్వాలిటీ అలాగే డ్యూరబిలిటీ అయితే ఎక్సలెంట్గా ఉండడం జరుగుతుంది అనమాట. ఈ పైన వచ్చి మనకి 2 లోగోస్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదంతా కూడా మనకి 3D టచింగ్ అయితే ఉంటుంది. ఎటువంటి లైట్స్ ఏమీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయట్లేదు అనమాట. ఈ బ్లాక్ కలర్ అంతా కూడా మ్యాటివ్ ఫినిషింగ్తో రావడం జరుగుతుంది. సో కింద వచ్చి మనకి ఒక లైట్ ఇండికేటర్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే కార్నర్లో మనకి టైప్ సి పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. చాలా మంచిగా డిజైన్ చేశారు ఈ కార్నర్లోని. బ్యాక్ సైడ్ వచ్చినప్పటికి ఎటువంటి బటన్స్ ఏమి కూడా ప్రొవైడ్ చేయట్లా. బట్ ఇక్కడ చిన్న స్లోగన్ అయితే ఉందన్నమాట, మినిమల్ డిజైన్ మ్యాక్స్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి. మినిమల్ డిజైన్ ఏమీ కాదు, డిజైన్ అయితే మాత్రం ఎరక్కొట్టేశారన్నమాట. సో అలాగే మన బాటంలో చూసుకున్నట్టయితే మన టేబుల్ పెట్టుకోవడానికి గ్రిప్ లాగా ఇవైతే ప్రొవైడ్ చేశారన్నమాట. అలాగే మన లోపల సైడ్ చూసుకున్నట్టయితే మీ ఫస్ట్ చెప్పాను కదా మిర్రర్ ఉంటుందని చెప్పేసి, ఆ మిర్రర్ ఇక్కడ పైన అయితే ప్రొవైడ్ చేస్తే బ్లాక్ కలర్ మిర్రర్ అయితే ఉంటుందన్నమాట. డైరెక్ట్ వైట్ కలర్ ఇచ్చేస్తుంటే ఎక్సలెంట్గా అయితే ఉంటుంది అనమాట. ఎనీవే మిర్రర్ అయితే మాత్రం చాలా స్టైలిష్గా ఉంటుంది. అలాగే మన లోపల 2 TWS ఇయర్ బడ్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. తీసి పక్కన పెట్టేద్దామన్నమాట. సో మన బడ్స్ ఉన్నా బడ్స్ లేకపోయినా సరే చాలా లైట్ వెయిట్తో ఇదైతే రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటి, ఈ TWS ఇయర్ బడ్స్. ఇవి మనకి డ్యూయల్ టోన్ కలర్స్తో చాలా స్టైలిష్గా అయితే వీళ్ళు డిజైన్ చేశారనమాట. టోటల్గా మనకి క్యాప్సిల్ అలాగే పిల్ డిజైన్తో వస్తుంది. ఈ హ్యాండ్లో వచ్చేవాడు మనకి క్యాప్సిల్ డిజైన్తో వస్తుంటే హెడ్ వచ్చినప్పటికి పిల్ డిజైన్తో రావడం జరుగుతుంది. ఇవి మనకి వీళ్ళకి చూపించడం కోసం కూడా ఇక్కడ చిన్న కటింగ్ లాంటిది అయితే ప్రొవైడ్ చేశారనమాట. ప్లాస్టిక్ క్వాలిటీ అయితే మాత్రం మీడియంగా అయితే ఉంది. మీరు బాగా ఎక్స్పెక్ట్ చేసేకండి అలాగని చెప్పేసి చీప్ క్వాలిటీని కూడా మీరు అనుకోకల్లా మీడియం క్వాలిటీ ప్లాస్టిక్ మెటీరియల్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరిగింది. కంఫర్ట్ విషయానికి వచ్చినట్టయితే మాత్రం 100% కంఫర్ట్ అయితే ఉంటుంది. మీ చిన్న చెవులన్నా పెద్ద చెవులన్నా సరే చెవులో పెట్టుకుని మీరు రన్నింగ్ చేస్తున్నా, వాకింగ్ చేస్తున్నా, ఎటువంటి వర్క్ చేసుకుంటున్నా సరే 1% కూడా చెవులు ఊగట్లేదు అనమాట. అంత మంచి కంఫర్ట్ అయితే ఇవి క్రియేట్ చేయడం జరుగుతుంది.
అలాగే మనకి హ్యాండిల్ మీద వీళ్ళకు లోగో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలా హెడ్ వచ్చినప్పటికి మనకి 3 లైన్స్ అనేటువంటి ప్రొవైడ్ చేస్తున్నమాట. ఈ లైన్స్లో ఎల్ఈడి లైట్ అనేటువంటిది ఉంటుంది. ఇదేమి ఆర్జీబీ లైట్ అయితే కాదు, ఓన్లీ వైట్ కలర్లో మాత్రమే లైట్ అయితే బ్లింక్ అవడం జరుగుతుంది. అలాగే హ్యాండిల్ మీద మనకి ఒక మైక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి ఛార్జింగ్ పిన్స్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారనమాట. అలాగే మనకి హెడ్ వచ్చినప్పటికి ఇన్ని డిటెక్షన్ సెన్సార్ కోసం ఒక హోల్ అయితే ప్రొవైడ్ చేశారు. కాకపోతే ఈ బడ్స్ ఇన్ని డిటెక్షన్ సెన్సార్తో రావట్లేదు అనమాట. సో మన చెవులను బయట తీసాక సాంగ్ ఆగడం కానీ ఇటువంటిది ఏమి కూడా ఈ బడ్స్లో అయితే రావు అనమాట. అలాగే మన పక్కనే ఇంకొక మైక్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. టోటల్గా మనకి క్వాడ్ కోర్ మైక్స్తో ఈ యొక్క బడ్స్ అనేటువంటి రావడం జరుగుతుంది అనమాట. ఇది కంప్లీట్గా దీని యొక్క డిజైనింగ్ గురించి చూసుకున్నట్టయితే నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటి, దీని యొక్క సౌండ్ క్వాలిటీ గురించి అనమాట. దీంట్లో మనకి 13mm బూమెక్స్ బేస్ డ్రైవర్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మనకి బేస్ లవర్స్ అయితే మాత్రం 100% సాటిస్ఫై అవుతారు అనమాట. అంత మంచి బేస్ అయితే ఇది క్రియేట్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి వాల్యూమ్ వచ్చినప్పటికి మీకు ఫుల్ వాల్యూమ్ పెట్టుకుని ట్రాఫిక్లోకి వెళ్ళారంటే చుట్టుపక్కల సౌండ్స్ ఏమీ కూడా రావట్లేదు అనమాట. అంత ఫుల్ వాల్యూమ్ అయితే ఇది క్రియేట్ చేయడం జరుగుతుంది. బట్ నా రికమెండేషన్ ఏంటంటే 67 నుండి 70 మధ్యలో వాల్యూమ్ అయితే మెయింటైన్ చేసుకోండి. మీకు సౌండ్ క్వాలిటీ కావచ్చు, బేస్లో పంచింగ్ కావచ్చు, అలా ట్విట్టర్ సౌండ్స్ కావచ్చు, మిడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటున్నాయి అన్నమాట. అలాగే మన వాకల్ సౌండ్స్ కూడా ఫుల్ వాల్యూమ్లో ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. ప్రతి చిన్న మైన్యూట్ డీటెయిల్ కూడా చాలా క్లారిటీగా అయితే వినపడుతుంది. మిడ్స్ కూడా దీంట్లో ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. ట్విట్టర్ సౌండ్స్ బాగుంటే ఎవరైతే మ్యూజిక్ లవర్స్ ఉంటారో వాళ్ళు దీన్ని పర్చేస్ చేసుకోండి. 100% మీరైతే సాటిస్ఫై అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు కాలింగ్ విషయానికి వచ్చినట్టయితే 2 బడ్స్లోనే మనకి క్వాడ్ కోర్ మైక్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇది ఈఎన్సీతో వస్తుంది, ఏఎన్సీతో రావట్లా. మీరు ఇండోర్ టెంపరేచర్లో దీన్ని యూజ్ చేస్తున్నప్పుడు మీకు ఫ్యాన్ నాయిస్ కానీ విన్ నాయిస్ కానీ ఏమీ కూడా పిక్ చేయట్లేదు అనమాట. అవతల వాళ్ళకి వాయిస్ అయితే క్లారిటీగా వినపడుతుంది అనమాట. అలాగే మీరు స్ట్రీట్లో వాకింగ్ చేసుకుంటే కాల్స్ మాట్లాడుతున్నప్పుడు కూడా మీకు చుట్టుపక్కల వచ్చేటువంటి విన్ నాయిస్ కానీ ఎటువంటి చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఏమీ కూడా అవతల వాళ్ళకి అయితే వెళ్తలేదు. సో మనకి అవుట్డోర్లో కూడా క్వాలిటీ బాగుంది. అలా కాకుండా మీరు ట్రాఫిక్ ఏరియాస్ దీన్ని ఎక్కువ యూజ్ చేస్తున్నారు అనుకోండి, మీరు 100% డిసప్పాయింట్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. బికాజ్ ఏంటంటే మీ వాల్యూమ్ కంటే చుట్టుపక్కల ఉన్నటువంటి నాయిస్ అనేటువంటి గట్టిగా పిక్ చేస్తుంది. సో మీకు ట్రాఫిక్లో అయితే మాత్రం అంత బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉండదు. ఓన్లీ మీరు ఇండోర్లో మాత్రం యూజ్ చేసుకోండి, మీరు 100% సాటిస్ఫై అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే గేమర్స్ కోసము దీంట్లో గేమింగ్ మోడ్ కూడా ఉంది. దీన్ని మనం ఎనేబుల్ చేసుకోవాలంటే బడ్స్ని 4 టైమ్ ట్యాప్ చేయండి, గేమ్ మోడ్ అయితే ఎనేబుల్ అవుతుంది అనమాట. దీంట్లో 45ms అల్ట్రా లో లేటెన్సీ మోడ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు కనుక బేసిక్ నుండి మోడర్న్గా గేమ్స్ ఆడుకునే వాళ్ళు అనుకోండి, హ్యాపీగా ఆడుకోవచ్చు. ఫుడ్ స్టెప్స్ కావచ్చు, ఫైరింగ్ సౌండ్ కావచ్చు, యాక్యురేట్గా అయితే ఉంటుంది అనమాట. అలా కాకుండా మీరు ప్రొఫెషనల్ గేమింగ్ ఆడుకోవాలంటే మాత్రమే ఇవి అంత రికమెండబుల్ అయితే కాదు. మనం OnePlus అలాగే రియల్మీ బడ్స్తో కంపేర్ చేసుకుంటే మాత్రం ఇవి గేమింగ్లో ద బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. అలా మంది ఛార్జింగ్ అండ్ బ్యాటరీ బ్యాకప్ విషయానికి వచ్చినట్టయితే విత్ కేస్తో 0 to 100 ఫుల్ ఛార్జ్ చేయడానికి అప్రాక్సిమేట్లీ 1 hour 49 minutes అయితే టైం తీసుకుంది. అలా డిశ్చార్జ్ విషయానికి వచ్చినట్టయితే విత్ కేస్తో 60 hours అయితే బ్యాటరీ బ్యాకప్ ఇదైతే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. చాలా మంచి బ్యాటరీ బ్యాకప్తోనే ఈ యొక్క బడ్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే మనకి ఈ బడ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం కంప్లీట్గా 0 to 100 ఫుల్ ఛార్జ్ చేయడానికి అప్రాక్సిమేట్లీ 40 minutes అయితే టైం తీసుకుంది. అలా మన డిశ్చార్జ్ విషయానికి వచ్చినట్టయితే మీరు కంటిన్యూషన్గా మ్యూజిక్ వింటున్నారనుకోండి, నియర్లీ మనకి 5 hours అయితే బ్యాటరీ బ్యాకప్ ప్రొవైడ్ చేసింది. అలాగే ఓన్లీ కాలింగ్ మాత్రం కంటిన్యూషన్గా మాట్లాడుతుంటే మీకు ఇది 3 hours 50 minutes అయితే బ్యాటరీ బ్యాకప్ ప్రొవైడ్ చేస్తుంది. అలా కంటిన్యూషన్ గేమ్స్ ఆడుతుంటే మీకు 3 hours మాత్రమే బ్యాటరీ బ్యాకప్ అయితే ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. క్వైట్లీ మనకి మంచి బ్యాటరీ బ్యాకప్తోనే ఈ బడ్స్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనం దీని యొక్క ప్రోస్ అలాగే కాన్స్ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ ప్రోస్ వచ్చేటప్పటికి దీని యొక్క డిజైనింగ్ అనమాట చాలా యూనిక్ డిజైన్తో రావడం జరుగుతుంది. చేతితో పట్టుకోండి బడ్స్ అని చెప్పేసి ఎవరు కూడా అనుకోరన్నమాట, అంత మంచి యూనిక్ డిజైన్తో రావడం జరుగుతుంది. అలా కంఫర్ట్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. చెవిలో పెట్టుకుంటే మనకు ఊడిపోవడం కానీ ఊగడం కానీ ఇటువంటి ఏమీ కూడా లేదన్నమాట. మంచి వ్యాక్యూమ్ అయితే చెవిలో మెయింటైన్ చేయడం జరుగుతుంది. అలాగే సెకండ్ ప్రో వచ్చినప్పటికి దీని యొక్క సౌండ్ క్వాలిటీ ఎవరైతే మ్యూజిక్ లవర్స్ ఉంటారో మంచిగా ఫెద్ అవుతారు అనమాట. అంత మంచి సౌండ్ క్వాలిటీని క్లారిటీ అయితే మెయింటైన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రో వచ్చినప్పటికి గేమర్స్ కూడా ద బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందన్నమాట. ఎవరైతే మోడర్న్ గేమర్స్ ఉంటారో వాళ్ళు హ్యాపీగా అయితే సాటిస్ఫై అవ్వడం జరుగుతుంది. అలాగే ఇందులో మనకి యాప్ సపోర్ట్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే QR కోడ్ ఉంది కదా, దీంట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే ప్లే స్టోర్లోకి వెళ్ళి బోల్ట్ AMP అని చెప్పేసి అయితే యాప్ అయితే ఉంటుంది. దాన్ని మనం డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్నాక కంప్లీట్ కస్టమైజేషన్స్ అన్ని కూడా చేసుకోవచ్చు అనమాట. సో మనకు కావాల్సినటువంటి అన్ని ఫీచర్స్ కూడా యాప్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రో వచ్చేటప్పటికి హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్. మీరు ఫుల్ వాల్యూమ్లో సౌండ్స్ వింటున్నా సరే మనం ఎనీ టైం బడ్స్ని ట్యాప్ చేస్తున్నామన్న ఫీడ్బ్యాక్ అయితే చాలా ఎక్సలెంట్గా వినపడడం జరుగుతుంది అనమాట. మ్యూజిక్ని ఎక్కడ కూడా డిస్టర్బ్ అయితే చేయట్లేదు. అలా యాక్యురేటీ కూడా 100% అయితే ఉంటుంది. మనం యాప్లో ఏ విధంగా కస్టమైజేషన్ చేసుకున్నాం అదే విధంగా అయితే ఈ ఫీడ్బ్యాక్ వర్క్ అవడం జరుగుతుంది అనమాట. ఇది వన్ ఆఫ్ ద ప్రో కింద కూడా మనం అయితే మాట్లాడుకోవచ్చు. ఇవి కంప్లీట్గా ప్రోస్ విషయానికి వచ్చినట్టయితే నెక్స్ట్ మనం కాన్స్లో ఫస్ట్ వచ్చినప్పటికి దీని కాలింగ్ అనమాట. ఇండోర్లో బాగానే ఉంది, అందరూ ఇండోర్లోనే మాట్లాడరు కదా, కొంతమంది అవుట్డోర్లో కూడా కాల్స్ మాట్లాడుతూ ఉంటారు. సో మనకి అవుట్డోర్ కాలింగ్లో అంత మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇది క్రియేట్ చేయలేకపోతుంది.
నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ బడ్జెట్లో చాలా బడ్స్ ఈఎన్సీ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. బట్ వీళ్ళు ఇంకా ఈఎన్సీ మీదే ఫోకస్ చేసుకుంటూ డిజైన్ మీద మాత్రం ఫోకస్ చేసుకుంటూ వీళ్ళతో సేల్ చేయడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ మనకు థర్డ్ కాన్ వచ్చినప్పటికి స్పీకర్ 360 ఆడియో. ఈ బడ్జెట్లో చాలా బడ్స్ లైక్ మనకి బోట్ కావచ్చు, అలాగే నాయిస్ కావచ్చు, స్పీకర్ ఆడియో అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటున్నారు. వీళ్ళు ఇంకా ఇటువంటి రెగ్యులర్ ఆడియోతోనే వీళ్ళకి తీసుకొస్తున్నారు అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద కాన్ కింద అయితే మనం మాట్లాడుకోవచ్చు. సో ఫైనల్గా దీన్ని మనం కన్సిడర్ చేసుకోవచ్చా లేదంటే ₹1500 బడ్జెట్లో వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఈ బడ్జెట్లో మనకి OnePlus Nord 3R కావచ్చు, అలాగే రియల్మీ బడ్స్ T310 అయితే వస్తున్నాయి. సో దాంతో కంపేర్ చేసుకుంటే ఆడియో క్వాలిటీ కొంచెం బెటర్ అయితే ఉంది. గేమింగ్లో కూడా కొంచెం మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. కాలింగ్లో అయితే మాత్రం అవే బెటర్ అయితే ఉన్నాయి దీనికంటే మాట. సో మీకు కాలింగ్ ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం దీన్ని స్కిప్ చేసుకోవడం బెటర్. అదర్వైజ్ మీరు ఈ బడ్జెట్ దీని కన్సిడర్ చేసుకోవచ్చు. ఇవి మనకి ₹1200 బడ్జెట్లో వస్తున్నాయి అనుకోండి, మీరు బ్లైండ్గా పర్చేస్ చేసుకోండి. ఆ బడ్జెట్లో అయితే మాత్రం దీనికి కొట్టే బడ్స్ అయితే లేవు. ₹1500 బడ్జెట్లో అయితే మాత్రం దీనికి గట్టి కాంపిటీషన్ ఇచ్చేటువంటి బడ్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాటితో కంపేర్ చేసుకుంటే మాత్రం కాలింగ్ లీవ్ కంప్లీట్గా వెనకబడైతే ఉన్నాయన్నమాట. ఇది కంప్లీట్గా ఈ వీడియో వచ్చినప్పటికి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ప్రతి కామెంట్కి కూడా రిప్లై అవ్వడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియో లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి. అలాగే ఫస్ట్ మీరు నా ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేయండి. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అందరూ చూస్తూనే ఉండండి సచ్ టెక్ తెలుగు.